ఓం నమస్తే. ధర్మ సందేహాలలో భాగంగా పీరియడ్స్ నెలసరి సమయంలో దేవాలయంలోకి ప్రవేశించకూడదు. అలాగే ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉండకూడదు. అలాగే పీరియడ్ సమయంలో ఏ వస్తువును తాకకూడదు. అలాగే చాప వేసుకొని ఒక ఇంట్లో ఒకవైపున పడుకోవాలి అని చెప్తారు. హిందూ ధర్మంలో ఇంత మూఢనమ్మకం ఉందా? ఇది మూఢనమ్మకమా? లేకపోతే ఆడవారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పారా? లేకపోతే వాళ్ళని చిన్న చూపు చూసారా? అనే విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మన ధర్మ శాస్త్రాలలో ఎక్కడ కూడా ఆడవాళ్ళని తక్కువ చేయడం కానీ, చిన్న చూపు చూడటం కానీ చేయలేదు. మొట్టమొదటగా ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో, అంటే ఎక్కడైతే గౌరవింపబడతారో, ఎక్కడైతే వారిని సంతోషంగా చూసుకుంటారో అక్కడ దేవి దేవతలు కొలువై ఉంటారు, ప్రసన్నులుగా ఉంటారు, ఆ ప్రదేశంలో నివసిస్తారు అని చెప్పబడింది మన శాస్త్రం. అలాగే లక్ష్మీదేవి ఈరోజు ప్రపంచం మొత్తం ధనం వెనకాల పరిగెడుతుంది. లక్ష్మీదేవత అమ్మవారు ఈరోజు ఆ చదువును చదివిన తర్వాత అని లక్ష్మి వెనకాల పడుతారు. అంటే మనం చదువుకోవడానికి మనకి సహాయం చేసేది ఆ సరస్వతి మాత. అంటే ఇద్దరు తల్లులు. మరి ఆ తల్లిని నెలసరి సమయంలో దేవాలయంలోకి ప్రవేశించకూడదని చెప్తారే, అది తప్పు కాదా? తప్పు కాదు. ఆ ఆడవాళ్ళు అంటే ఆ మాతృమూర్తి సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ ఆయుర్వేద శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ యొక్క మాతృమూర్తి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అని మందిరంలోకి దేవాలయంలోకి ప్రవేశించకూడదు స్పెసిఫిక్గా ఆ 5 రోజులు అని చెప్పారు. ఎందుకు చెప్పారయ్యా? శాస్త్రంలో ఏముంది ప్రమాణం అంటే, శాస్త్రంలో ప్రమాణం ఉంది. నేను శాస్త్రంలో ఉన్న ప్రమాణమే నేను మీకు ఈరోజు చెప్తాను. ఏముంది శాస్త్రంలో ప్రమాణం అంటే, ఆయుర్వేద శాస్త్ర ప్రకారం నెలసరి సమయంలో ఆ 5 రోజులు అపాన వాయువు అనేది వెలువడుతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి? వాతం ప్రభావం ఉంటుంది, అలాగే పిత్త ప్రభావం కూడా ఉంటుంది. ఆ 5 రోజులు ఆడవారి శరీరం డిటాక్సిఫికేషన్ అంటే ఆ ప్రక్రియని చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అపాన వాయువు అనేది గర్భకోశంలో నుంచి కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. ఏమవుతుంది అని శక్తి అనేది మీకు తెలుసు, బ్లడ్ ఫ్లో అనేది కిందికి వెళ్తూ ఉంటుంది. మరి దేనికి దేవాలయానికి సంబంధం ఏంటి? మరి దేవాలయంలోకి ఎందుకు వెళ్ళకూడదని చెప్తారు అంటే, దేవాలయంలో పంచలోహాలతో అలాగే మంత్రోచ్చారణ అంటే మంత్రాలతోని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ విగ్రహమూర్తికి అలాగే ఆ దేవాలయ ప్రాంగణంలో పాజిటివ్ ఎనర్జీ అంటే అని అప్వర్డ్ ఎనర్జీ శక్తి అనేది పైకి ప్రవహిస్తూ ఉంటుంది. పైకి ప్రవహిస్తున్న శక్తికి కిందకి ప్రవహిస్తున్న శక్తికి మధ్య ఘర్షణ అవ్వడం వల్ల స్త్రీ శరీరంలో మార్పులు జరిగి గర్భకోశానికి సమస్యలు తలెత్తే, అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ 5 రోజులు ఆ మాతృమూర్తికి గర్భాశయం అంటే దేవాలయంలోకి వెళ్ళకూడదు అని చెప్పారు, నియమం పెట్టారు. అక్కడికి వెళ్ళినంత మాత్రాన దేవాలయం దేవుడు ఏం మలినం కాదు. శాస్త్రంలో ఈ విషయాన్ని చెప్పారు. ఏంటది అని, శక్తి అనేది దేవాలయంలో శక్తి తరంగాలు అనేవి ఫిజిక్స్ తెలుసు కదా మీకు, ఫిజిక్స్ ప్రకారమే ఆ శక్తి తరంగాలు అనేవి పైకి వెళ్తూ ఉంటాయి. ఆ మాతృమూర్తిలో
పీరియడ్ సమయంలో శక్తి అనేది కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. పైకి ప్రవహిస్తున్న శక్తి, కిందికి ప్రవహిస్తున్న శక్తి ఆ మాతృమూర్తి శరీరాన్ని తగిలినప్పుడు ఆ కింది నుంచి వస్తున్న శక్తి ఏదైతే ఉందో కిందికెళ్తున్న ఆ రక్తాన్ని, ఆ శక్తిని ఇలాగే పైకి తీసుకెళ్తున్నప్పుడు శరీరంలో ఎన్ని రకాల మార్పులొస్తాయి. ఆ మాతృమూర్తికి ఏ ఆరోగ్య ఇబ్బందులు రాకుండా ఉండాలని దేవాలయాల్లోకి ప్రవేశించకూడదు అని చెప్పేసి నియమాన్ని పెట్టారు. మరి ఏ వస్తువుని తాకకూడదు అని చెప్పారు కదా, ఏ పని చేయకూడదు అని చెప్పారు కదా, ఒకటే మూలన పడుకోవాలి, ఒకటే మూలన కూర్చోవాలి అని చెప్పారు కదా. అంటే పూర్వకాలంలో ఆడవాళ్ళు బావికి, చెరువుకి, ఊటల దగ్గరికి వెళ్ళేసి వాటర్ని తీసుకొచ్చేవాళ్ళు. అలాగే వాళ్ళు ఆ పాత్రలన్నింటినీ క్లీన్ చేసేసి చాలా కష్టపడి పని చేసేవాళ్ళు, వ్యవసాయ పనులు చేసేవాళ్ళు. ఆ సమయంలో పని చేస్తున్నప్పుడు గర్భకోశానికి ఏదన్నా సమస్య తలెత్తుతుంది, అది చాలా పరమ పవిత్రమైన 5 రోజులు కాబట్టి ఆ మాతృమూర్తికి పూర్తిగా 5 రోజులు విశ్రాంతి కావాలి అని చెప్పేసి ఇంట్లో ఒక మూలాన, ఒక పక్కన కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి, ఏ పని చేయకూడదు అని చెప్పేసి చెప్పేవారు. ఇది ఆయుర్వేద ప్రకారంగా చాలా పరమ పవిత్రమైన డిటాక్సిఫికేషన్ పంచకర్మ ప్రక్రియ. ఆ 5 రోజులు అనేది దేవుడు అని తన శరీరంలో అది ఇచ్చాడు. ఆ మాతృమూర్తి శరీరంలో ఎవరికి, మగవాళ్ళకి లేదు, కానీ ఆడవాళ్ళకి ఆ శక్తిని ఇచ్చాడనమాట భగవంతుడు. ఇంకోటి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఏం చెప్తారు అంటే ఆ 5 రోజులు జరిగే ఋతుస్రావం ఏదైతే ఉంటుందో ఆ ఋతుస్రావంలో శరీరంలో ఉన్న మలిన పదార్థాలన్నీ బయటికి వెళ్ళి శరీరం అనేది తేజోమయంగా అవుతుంది అని చెప్తున్నారు. ఆ 5 రోజులు శరీరం చాలా కోమలంగా ఉంటుంది. వాత ప్రభావము, పిత్త ప్రభావం ఎక్కువైనప్పుడు చాలా మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కడుపు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అలాగే నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. శరీరం పైన ఫేస్ మీద పింపుల్స్ వస్తూ ఉంటాయి. చాలా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. అలాగే ఏదైతే మనం హెవీగా ఫుడ్ తీసుకుంటామో అది డైజెస్ట్ అవ్వదు. చాలా చిరాగ్గా, కోపంగా ఉంటుంది. ఈ కారణం వల్లనే. అందుకోసమే అని ఇంట్లో మంచిగా ఒక మూలన కూర్చొని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పారంతే తప్ప ఇది మూఢనమ్మకం కాదు. మరి ఎందుకు కింద పడుకోవాలి అని చెప్పేవాళ్ళు? చాప వేసుకొని, ఒక దిండు వేసుకొని కింద పడుకోవాలని చెప్తారు కదా. బెడ్లో పడుకోవచ్చు కదా. మనం ఎంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాం కదా. బెడ్ మీద పడుకుంటే ఏమవుతుంది? ఒక మూలన పడుకోమని ఎందుకు చెప్తున్నారు? అది కూడా చాప వేసుకొని పడుకోమని ఎందుకు చెప్తున్నారంటే శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రంలో ఎప్పుడూ ఆడవారిని కానీ ఎవరి ఇతరులను కానీ తక్కువ చేసి మాట్లాడలేదండి. ఆ మాతృమూర్తిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. భూమికి అయస్కాంత శక్తి అనేది ఉంటుందన్నమాట. సైన్స్ చదివే వాళ్ళకి అందరికీ తెలుసు. అయస్కాంత శక్తి అనేది ఉంటుంది. మనం కింద చాప వేసుకొని పడుకున్నప్పుడు మన శరీరానికి ఆ అయస్కాంత శక్తి అనేది తగిలినప్పుడు ఇంకా మంచిగా బాడీ ప్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా తొందరగా బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది, డిటాక్స్ అవుతుంది. అందుకోసమే ఆ 5 రోజులు కింద పడుకుంటే చాలా మంచిగా ఆ కడుపు అనేది ఈ స్టమక్ భాగం అనేది చాలా మంచిగా క్లీన్ అవుతుంది. శరీరం అనేది మంచిగా నీట్గా అవుతుంది. కింద పడుకుంటే శక్తి తరంగాలు బాడీ మొత్తాన్ని ఎనర్జీని ఫ్లో చేసి ఋతుస్రావం ఇంకా మంచిగా జరిగేలాగా చేస్తుంది. అలాగే స్టమక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది అని చెప్పేసి కింద వేసుకొని, చాప వేసుకొని పడుకోవాలి అని చెప్పానన్నమాట. ఇవి ఆయుర్వేద పరంగా చెప్పారు, శాస్త్రపరంగా కూడా చెప్పారు. దీన్ని కొంతమంది మూఢనమ్మకం అంటూ ఉంటారన్నమాట. మరి వస్తువులను తాకకూడదు అని అంటూ ఉంటారు, ఏ పని చేయకూడదు అని అంటారు. ఎందుకు అలా అంటారు అంటే కానీ రజస్సు అంటే రజోగుణం ఉంటుంది ఆ సమయంలో స్త్రీ శరీరంలో. మనం ఏదన్నా వస్తువుని పట్టుకున్నప్పుడు ఆ వస్తువుకి ఆ రజోగుణం ప్రభావం వస్తుంది కాబట్టి ఆ వస్తువుని ముట్టుకోకూడదు అని చెప్తారు. పని చేయకూడదు అని ఎందుకు చెప్తారంటే పూర్తిగా విశ్రాంతి కావాలి అని పని చేయకూడదు అని చెప్తారు.
దేవాలయంలోకి ఎందుకు ప్రవేశించకూడదు అని చెప్తారు అంటే, శక్తి తరంగాలు పైకి ప్రవహిస్తుంటాయి. కానీ ఆ మాతృమూర్తి శరీరంలో నుంచి శక్తి తరంగాలు కిందికి వెళ్తూ ఉంటాయి. పైకి వెళ్ళే శక్తి, కిందికి వెళ్ళే శక్తి 2 ఒకటికొకటి తగిలిన తర్వాత శరీరంలో చాలా రకాలైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మహిళ మాతృమూర్తి యొక్క శరీరాన్ని, మనస్సుని, ఆ పవిత్రమైన మాతృమూర్తిని దృష్టిలో పెట్టుకొని చెప్పిన విషయమే ఇది. దయచేసి దీన్ని మూఢనమ్మకం అని చెప్పమాకండి. మీకేమన్నా సందేహాలుంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు. అలాగే ఇలాంటి ధర్మ సందేహాలకు సంబంధించిన కార్యక్రమాలు మీరు మీ దేవాలయంలో కానీ, మీ కమ్యూనిటీస్‌లో కానీ, మీ అపార్ట్మెంట్స్‌లో కానీ, మీ గ్రామంలో కానీ, మీ సిటీలో కానీ మీరు ఏర్పాటు చేయాలి అనుకుంటే మీరు మాకు సంప్రదించవచ్చు. అలాగే మేము ఉచితంగా శ్రీమద్ భగవద్గీత, అలాగే హనుమాన్ చాలీసా ఉచితంగా వితరణ చేస్తూ ఉంటాము. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మీరు మాకు మీ పూర్తి సమాచారాన్ని ఇస్తే మేము మీకు ఉచితంగా వితరణ చేస్తాము. ఓం నమస్తే.